ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జూలై 15 నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా. మొదటి రోజు అమ్మవారిని మనం ఏ రూపంతో పూజ చేయాలి? ప్రధానంగా వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు ప్రారంభం చేసుకుంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న సమస్య ఏంటంటేనమ్మా, చాలామంది సాయంకాలం పూట ఈ యొక్క ఆరాధన చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. కారణం ఏంటంటే పాడ్యమి తిథి 12 గంటల వరకు మాత్రమే ఉంది, మధ్యాహ్నం 15వ తారీఖు రోజున. కాబట్టి రెండవ తిథి అయినటువంటి విధియ ప్రవేశిస్తుంది. అప్పుడు సాయంకాలం పూట చేసుకునేటువంటి వాళ్ళకి రెండవ రోజున చేసినంత ఫలితం కలుగుతుంది. అయితే సూర్యోదయానికి అదే తిథి ఉన్నప్పటికీ ఉదయం పూట పూజ చేసి మళ్ళీ సాయంకాలం పూట కూడా కొనసాగించుకోవచ్చు. ఇక ఈ రోజున మొట్టమొదటి రోజున వారాహి అమ్మవారిని పటం పెట్టి పూజ చేసుకునే వాళ్ళు, విగ్రహం పెట్టి పూజ చేసుకునే వాళ్ళు ఉన్మత్త వారాహి రూపంలో అమ్మవారిని కొలవాలి. ఇక సాధారణంగా వారాహి అమ్మవారు కాకుండా లలిత అమ్మవారిని పటం పెట్టి పూజ చేసుకునేటువంటి వాళ్ళు, లేదా కలశం పెట్టి లలిత అమ్మవారి స్వరూపంగా చేసుకునేటువంటి వాళ్ళు ఇంద్రాణి దేవత రూపంలో అమ్మవారిని కొలవాలి. అయితే ఈ అమ్మవారి యొక్క తత్వం ఎలా ఉంటుంది అనంటే స్త్రీ వరాహ రూపము, తర్వాత 8 భుజాలు కలిగి ఉంటుందట. ప్రతి చేతిలో ఒక దంతము, ఒకల కమల పుష్పం, తామర పువ్వు ఉంటుందట. తర్వాత అమ్మవారు గేదె మీద గేదె వాహనంగా అమ్మవారు వస్తుందట. తర్వాత ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నీ తొలగింపచేస్తూ జీవితాంతము బ్రతికుండేంత వరకు మనల్ని విడిచిపెట్టకుండా ఉండే దేవత ఈ యొక్క ఉన్మత్త వారాహి దేవత అని చెప్పబడింది. కాబట్టి ప్రేక్షకులు ఈ అమ్మవారిని ఈ ఉన్మత్త వారాహి రూపంలో కొలవడం, తర్వాత ధ్యానము చేసుకొని పంచోపచార విధానముగా పూజ చేసుకోవాలి. ధ్యానంలో ఇది చేసిన తర్వాత స్నానం, కొబ్బరి నీళ్లతో స్నానం ఆచరింపచేసి తర్వాత అర్చన, నైవేద్యము, తాంబూలము, ఇవన్నీ పంచోపచార విధానముగా సంబంధించినటువంటి పూజా విధానం చేసుకోవాలి. అయితే ముందుగా ఈ అమ్మవారిని ఆరాధన చేసినప్పుడు ధ్యానం చేసిన తర్వాత లలితా సహస్రనామ పారాయణం అనేటువంటిది చేయాలమ్మా. అలాగే గురుగారు, అమ్మవారిని మనం ఏ పుష్పాలతో అర్చన చేయాలి? ప్రధానంగా ఈ యొక్క వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అన్న, నీలి రంగు అన్న చాలా ప్రీతికరం. కాబట్టి ఎరుపు రంగు పుష్పాలలో నాటు గులాబీ పూలు, అంటే ఎర్ర గులాబీ పూలు, హైబ్రిడ్వి కావు, అలాగే మందార పూలు, మరియు నీలిరంగుకు వచ్చేసరికి నీలిరంగు చామంతి పుష్పాలు, నీలిరంగు శంఖు పుష్పాలు, అలాగే నల్ల కలువ పుష్పాలతో అమ్మవారిని గనక ఆరాధన చేసిన, అర్చన చేస్తే అమ్మవారు చాలా ప్రీతిపాత్రురాలుగా మనకుంటుందట. అలాగే అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి గురువుగారు? ప్రధానంగా ఈ యొక్క ఉన్మత్త వారాహి రూపంలో మొట్టమొదటిగా మనం అమ్మవారిని పూజిస్తాం. కాబట్టి ఈ ఉన్మత్త వారాహికి సంబంధించి మొదటి రోజున పాలతో చేసినటువంటి నైవేద్యము, అలాగే పొంగలి నైవేద్యంగా పెట్టాలి. ఇక సంబంధించినటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారికి నైవేద్యంలో పనసపండు, దానిమ్మ పండు, అంటే ఎర్రటి పండ్లు, దానిమ్మ పండ్లు, అలాగే చిలకడదుంప, స్వీట్ పొటాటో అంటారు, తేనె నైవేద్యంగా పెట్టాలి, విప్ప పూలు నైవేద్యంగా పెట్టాలి, తప్పకుండా బెల్లం పానకం నైవేద్యంగా పెట్టాలి. అలాగే ప్రధానంగా నువ్వుల లడ్డూలు, ఇలాచీ పొడి వేసి నేతితో తయారు చేసిన నువ్వుల లడ్డూలు అమ్మవారికి చాలా ప్రీతికరం. పనస పండ్లు కూడా అమ్మవారికి ప్రీతికరం. కంద నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే దీపారాధన చేసేటప్పుడు కూడా కంద దీపారాధన చాలా ప్రీతిపాత్రురాలవుతుందట. అమ్మవారు చాలాగా సంతోషపడుతుందట. కంద దీపారాధనలో విప్ప నూనెతో దీపారాధన అమ్మవారికి చాలా ఇష్టమట. అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి నైవేద్యం అనేటువంటిది పెట్టిన తర్వాత తాంబూలములో
2 తాంబూలాలు పెట్టుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి పూజ చేసినటువంటి వాళ్ళు. ప్రతిరోజు తాంబూలంలో భాగంగా అందులో పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి, ఇలాచి, కుంకుమ పువ్వు, లవంగము ఇలాంటివన్నీ మధురమైనటువంటి అనగా పరిమళాన్ని ఇచ్చేటువంటివి ఆ తాంబూలంలో పెట్టి అమ్మవారికి పెట్టి ఒకటి మనం తీసుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం విషయంలో ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఈ అమ్మవారి వారాహి అమ్మవారి ఆరాధన అందరూ చేసుకుంటారు, చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి చేసుకున్నా చేసుకోకపోయినా అమ్మవారి యొక్క అనుగ్రహం అందరూ పొందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా హోమం అనేటువంటిది జరిపించుకోవాలి. కాబట్టి అందరూ హోమం చేసుకోలేరు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో జూలై 25వ తేదీన అనగా ఈ సంబంధించినటువంటి ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాత్రి 9 గంటలకు మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి, మరియు కోర్టు సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, వ్యాపార అభివృద్ధి, ఈ సంబంధించినటువంటి భూ సమస్యలు, ప్రయోగ బాధల, శత్రు బాధల నివారణకి ప్రత్యంగిర, బగళాముఖి, వారాహి, ధూమావతి, రాజశ్యామల హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసి పూజ చేసినటువంటి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం కేవలం 108 మందికి మాత్రమే అవకాశము. ఇది ప్రతిరోజు కూడాను 9 రోజుల పాటు కూడాను పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీరు ఈ 9 రోజుల్లో ఎప్పుడు నమోదు చేసుకుంటే అప్పటి నుంచి మీ గోత్రనామాదులు పూజాది కార్యక్రమంలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పూజ చేసేవాళ్ళు, చేసుకోలేని వాళ్ళు అందరూ వినియోగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పొందవచ్చు. గురుగారు, అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతికరం కదా, మరి అమ్మవారికి ఏ వస్తువులతో ధూపం వేయడం అనేది మనకి మంచి జరుగుతుంది? అమ్మవారికి సంబంధించి ధూపం విషయంలో ఏ అమ్మవారికి లేనటువంటి ప్రత్యేకత ఈ అమ్మవారికి ఉందమ్మా. కేవలం ధూపమే. ధూపం వేస్తే చాలా సంతృష్టి పడతారట. కాబట్టి గుగ్గిలం సాంబ్రాణి పొడి, అది తెల్లదైనా నలుపుదైనా కానీ, అలాగే ఇలాచీ పొడి, యాలకుల పొడి, పసుపు పొడి, తెల్ల గురివింజ గింజల పొడి, తెల్ల ఈశ్వరి వేరు పొడి, తెల్ల జిల్లేడు పుష్పాల పొడి, మిరియాల పొడి, మిరప పొడి, శొంఠి పొడి, ఇవన్నీ వేసి ఉదయము సాయంకాలం ప్రతిరోజు గనక ధూపం వేసుకున్నట్లయితే ఇంట్లో పట్టి పీడిస్తున్నటువంటి నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే గురుగారు, అమ్మవారి అనుగ్రహం కోసం మనము ఆ రోజు పఠించాల్సిన మంత్రాన్ని కూడా మా ప్రేక్షకుల కోసం తెలియచేయండి. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ప్రతి వాళ్ళు కూడా అందరూ చేసుకోగలిగేటువంటి మంత్రం ఉందమ్మా. ఇది సాధారణంగా రోజుకి ఉదయం పూట, సాయంకాలం పూట మీకు సమయం ఉంటే 1008 సార్లు ప్రతి పూటకి, లేదు అంటే 108 సార్లు ఈ చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రము ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఇలా ఈ యొక్క మంత్రాన్ని మీరు శక్త్యానుసారం జపం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రులు కావచ్చు. గురుగారు, మొదటి రోజు అమ్మవారిని ఏ రూపంతో పూజించాలి, అలాగే ఎటువంటి పుష్పాలతో అర్చన చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, అలాగే ఎటువంటి ధూపం వేయాలి, అనుగ్రహం కోసం ఎటువంటి మంత్రాన్ని పూజించాలి అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.